అండ్ రైట్ టు రీకాల్ అనే ఒక కాన్సెప్ట్ కూడా చాలా మంది పొలిటీషియన్స్ న్యూ కమర్స్ ఎవరైతే ఉన్నారో యంగ్స్టర్స్ చాలా మంది అడుగుతూ ఉన్నారు. దీనిపైన మీ ఉద్దేశం ఏంటి? అంటే రైట్ టు రీకాల్ అనేది గుడ్ పాయింటే, దాటిపోతే ఏంటంటే అది వేగ్ పాయింట్. అది ఇప్పుడు మీకు జనరిక్గా ఏదో నాకు నచ్చలేదనే దానికన్నా కూడా ఈ స్పెసిఫిక్ ఎక్కడైతే ప్రాబ్లం ఉంది, బేసిక్ ఎక్కడ ఉంటాయి ప్రాబ్లమ్స్, అవినీతి, ఇలాంటి పిచ్చి పిచ్చి మాట్లాడటం, జనరల్గా ఇన్కాంపిటెన్సీతో రైట్ టు రీకాల్ చేయటం తప్పులేదు, చేయొచ్చు కూడా. దానికి ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం ఎలక్టరల్ ప్రాసెస్ అంతా ఆన్లైన్ వచ్చినప్పుడు ఇవి పాసిబుల్ అవుతాయి. ఎలక్టరల్ ప్రాసెస్ అంటే ఎలక్షన్స్ 5 yearsకి ఒకసారి జరగాల్సిన అవసరం లేదు. ఎలక్షన్ కమిషన్ అనేది ఎవ్రీ 1 yearకి ఎంటైర్ కాన్స్టిట్యున్సీలో సెల్ ఫోన్ ద్వారా మీరు ఓటింగ్ సిస్టమ్ కనుక ఎఫెక్టివ్గా తీసుకురాగలిగితే హౌ ఈజ్ దిస్ పర్సన్ పర్ఫార్మెన్స్ అనేది మనం తీసుకొస్తే దానికి ఒక 60% 50% ఆ బార్ ఏదో మనం సెట్ చేసి పీపుల్ ఆర్ హ్యాపీ ఆర్ నాట్ అనేది ఆ థ్రెషోల్డ్ వచ్చిన తర్వాత మీరు రీకాల్ యాక్టివేషన్ చేయటం ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. ఇప్పుడు మాలాంటి అది చేయగలిగే కేపబిలిటీ ఉన్న వాళ్ళని అంటే 1 yearలో ఇండియాని మార్చేయగలం. ఆ విల్ ఉండాలి, పొలిటికల్ విల్ ఉండాలి, ఆ ధైర్యం ఉండాలి. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. డెఫినెట్గా రీకాల్ అనేది ఇఫ్ యూ డూ ఇట్ అప్రాపరియేట్ వేలో చేస్తే ఇట్స్ అ గుడ్ ఐడియా.